హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మరొక వీడియో మీ ముందు తీసుకొచ్చామన్నమాట. అదే పంచభూత లింగాలైనటువంటి శివుడి దాంట్లో 5 లింగాలు ఉన్నాయి కదా, అందులో 3 ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాము లాస్ట్ వీడియోలో. ఆ 3 ఒకవేళ చూడకపోతే మీకు కార్ట్ లిస్ట్లో ఇస్తాను, ఒకసారి చూడండి. రిమైనింగ్ 2 పెండింగ్ ఉన్నాయి అన్నమాట మనకి. ఒకటి వరుణ్ లింగం, దాన్ని జంబుకేశ్వర లింగం అని కూడా అంటారు. ఇంకోటి ఆకాశలింగం అనమాట, దాన్ని ఇంద్రలింగం అంటారు. అది చిదంబరంలో ఉంది. ఆ 2 ఎలా కంప్లీట్ చేయాలి 1 డేలో అనేది ఈ ట్రిప్ హైలైట్ అనమాట. దాంతోపాటు దాని దగ్గరలో ఉన్నటువంటి రంగనాథ స్వామి టెంపుల్, నెక్స్ట్ తంజావూరులో ఉన్నటువంటి బృహదేశ్వర టెంపుల్ కూడా ఎలాగ విజిట్ చేయాలి అదే టైంలో అనేది ఈ ట్రిప్ యొక్క హైలైట్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం సికింద్రాబాద్ నుంచి వీకెండ్స్లో మీకు మధురై వెళ్ళే ట్రైన్ తీసుకుంటే డైరెక్ట్ చిదంబరం వెళ్ళొచ్చు. చిదంబరంకి కంటిన్యూ ట్రైన్ లేకపోయినా ఆల్టర్నేట్ ట్రైన్లు ఉంటాయి అనమాట. అది మీ కన్వీనియంట్ బట్టి చూడండి. లేదంటే నియరెస్ట్ జంక్షన్ స్పాట్ వచ్చి కట్పాడి జంక్షన్ ఉంది, అక్కడ నుంచి కంటిన్యూగా మనకు బస్సులు ఉంటాయి. నాకైతే డైరెక్ట్ చిదంబరం ట్రైన్ బుక్ చేసేసుకుని వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ హోటల్ తీసుకోవాలి, ఎలాగ 1 డేలో ఆ 3 విజిట్ చేయగలుగుతామా అనేది మనం ముందు వెళ్తూ చూద్దాం. బస్ స్టాండ్ నుంచి పక్కనే రాగానే కళ్యాణం బోటింగ్ అండ్ లాడ్జ్ ఉందన్నమాట. ఇది వచ్చేసరికి చూడటానికి బాగుందని, అంటే మంచి రూమ్స్ కూడా పైన ఉన్నాయి, ఫ్యామిలీ కాటికి ఇచ్చారు. నేనేం తీసుకున్నానంటే, నేను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో మన జర్నీ అంతా కంప్లీట్ చేసేసుకొని తంజావూరు వెళ్తాను కాబట్టి నేను రూమ్లో ఉండను. అందుకని రూమ్ కొంచెం అటు ఇటు కొన్నా మనకు పర్లేదు, అందుకని చెప్పి చిన్న రూమ్ తీసుకున్నాను. ఆ రూమ్ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను లోపల ఎలా ఉందనేది. రూమ్ అయితే అంత వేస్ట్ అది ఉండటానికి అయితే, ఓన్లీ లగేజ్ కోసమే. దానికి ఛార్జెస్ వచ్చి 350 తీసుకున్నాడు. 150 ఎక్స్ట్రా అడ్వాన్స్, వెళ్ళేటప్పుడు రిటర్న్ ఇచ్చేస్తాడు. అది రూమ్ డీటెయిల్స్. ఇప్పుడు అక్కడి నుంచి మనకు వాకబుల్ డిస్టెన్సే, 500 మీటరే. ఇలాగ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకసారి మ్యాప్ ఆన్ చేసుకొని కారు బైక్ పెట్టకుండా వాకింగ్ పెడితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సరే గుడి టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈరోజు చిదంబరం నటరాజన్ టెంపుల్. వాకబుల్ డిస్టెన్స్ రాగానే ఇదే నటరాజన్ టెంపుల్కి సౌత్ ఎంట్రన్స్ గేట్ అంట. అది మ్యాప్లో చూపిస్తుంది, మనకు ఐడియా లేదు. ఒకసారి వెళ్దాం లోపల దాకా. ఎంట్రన్స్ గేట్లు కాకుండా మెయిన్ గర్భగుడి అక్కడ లోపల ఉంటుంది. ఒకసారి చూద్దాం. చిదంబరం నటరాజన్ టెంపుల్ స్వామివారి సౌత్ గోపురం ఇది. చూడండి శిల్పాలు అవన్నీ ఎంత బాగా చేశారు. నాకు తెలిసి కిందతో ఒకటి ఓల్డ్ తెచ్చారు, పైన ఏదైతే కట్టారో అది న్యూ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే పెయింటింగ్లు అన్నీ ఉన్నాయి. ఎంట్రన్స్లోనే 2 ద్వారపాలకులాగా నంది ఎటువైపు అయితే చూస్తుందో అటు శివుని లింగాలు ఎంట్రన్స్లోనే, గుడి గోపురంలోనే. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఓం నమ శివాయ. స్వామివారు ఎంత నీట్గా ఉన్నాయో ఈ పాత శిల్పాలన్నీ, పర్ఫెక్ట్గా స్కెచ్ గీసినట్టు గీశారు. స్వామివారు ఎవరో తెలియదు. వెల్కమ్ చేస్తున్నట్టు. ఇది వచ్చేసరికి నేను వెళ్తుంది సౌత్ గేట్ నుంచి వెళ్తున్నాను లోపల. ఏకాంబరేశ్వర టెంపుల్లో చూసినట్టుంది కదా ఈయనండి, సేమ్ యాస్టీజ్గా ఉందన్నమాట. ఆ స్వామివారి చూస్తుంది, కానీ ఇటైతే క్లోజ్ అయ్యింది. ఇది మటుకు హైలైట్గా ఉంది కరెక్ట్గా. మరి ఇటు ద్వారం ఎందుకు క్లోజ్ చేశారు? ఇప్పుడు పెద్దది నంది స్ట్రక్చర్ అయితే. టెంపుల్ పక్కన అయితే మంచి కొలను ఉంది, కాకపోతే ఇది అన్ని వైపులా బంద్ చేసి ఉందన్నమాట. గేట్స్ అన్ని కట్టేసి. రీజన్ ఏంటి ఐడియా లేదు, కానీ నేను వచ్చిన ఈ టయానికి September 9, 2023 టయానికి అయితే మూసేసి ఉంది. మళ్ళీ గోపురాలు కూడా 4 సైడ్లు ఉన్నాయి. నేను సౌత్కి వచ్చా, ఇక్కడ ఒక గోపురం ఉంది, ఇక్కడ ఒక గోపురం ఉంది, ఇక్కడ ఒక గోపురం ఉంది. ఎంట్రన్స్ అటు సైడ్ ఒకటి ఉంది. 5-6 గోపురాలు ఉన్నాయి. వీటి డీటెయిల్స్ కూడా కరెక్ట్ చూద్దాం. ఈ ఆలయం గురించి కొన్ని హైలైట్లు తెలుసుకుంటే, ఇది తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉందన్నమాట చిదంబరం అంటే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది నటరాజ స్వామి ఆలయము. ఈ ఆలయంలో శివుడు వచ్చేసరికి నటరాజ స్వామి రూపంలో దర్శనమిస్తాడనమాట. ఇది ఎందుకు ఈ ఆలయం ఎంత ఫేమస్ అంటే, పంచభూతాలైనటువంటి భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని, ఇక్కడ పరమేశ్వరుడు వచ్చి నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇది ఒకటేనమాట భారతదేశంలో. చిదంబరం ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక అనుభూతి వస్తుందన్నమాట. ఏంటంటే అది
దర్శనం అయిపోయిన తర్వాత సో ఎవరైతే ముందు బయటకు వచ్చి వెళ్తూ ఉంటారో వాళ్ళకి ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం తన వెనక వైపే వస్తున్నటువంటి అనుభూతి కలుగుతుందన్నమాట. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకం ఏంటంటే 72,000 బంగారు మేకులను వాడారు. ఇవి మన శరీరంలో ఉండే నాడులు అని చెప్పి మన ఆయుర్వేదం చెప్తుంది అనమాట. ఈస్ట్ గోపురం నుంచి మెయిన్ ఎంట్రన్స్ స్వామివారిది ఇదే. ఇట్లాగా గిరి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళాల్సిన ఒకే ఒక ద్వారం అయితే ఇదే. ప్రతి గోపురం నుంచి అయితే గుడి లోపలికి లేదు, చుట్టూ తిరిగేసి ఈస్ట్ గోపురం వైపు రావాలి. ఇక్కడ చూడండి ఆర్గేశ్వరు శివ ఎలాగ దర్శనం ఇచ్చాడు, ఎలాగ ఒక్కొక్కరికి వరదానం ఇచ్చాడు, అన్నీ పెయింటింగ్ రూపం వేశారు. లోపల కెమెరాలో లేదు కాబట్టి మనం లోపల వీడియోలు తీయలేదు. ఇది ఈరోజు ప్లాను. 1 డేలో ఈ 3 ప్లేస్లు ఎలా కంప్లీట్ చేయాలని చెప్పి మన ట్రిప్లో మెయిన్ సారాంశం అనమాట. నేను ఇంకా పొద్దున్న రెడీ అయిపోయి 7 కల్లా దర్శనం అయిపోయింది చిదంబరంలో. ఇప్పుడు చిదంబరంకి బాయ్ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ బోల్డ్ ప్లేస్లు ఉండొచ్చు అని చూడవలసినవి. మనమైతే ఓన్లీ నటరాజన్ టెంపుల్ ఒక్కటే దర్శనం అన్న ప్లాన్ లిస్ట్లో వచ్చాం కాబట్టి నేను అందుకే ఇది ఒక్కటే చూపిస్తున్నాను చిదంబరంలో. నెక్స్ట్ ఇప్పుడు తంజావూరు వెళ్దామనే ప్లాన్ చేస్తున్నాను. యాక్చువల్లీ శ్రీరంగం వెళ్దాం అనుకున్నాను నేను. తంజావూరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు 1 గంట తర్వాత 1 to 4 అనేవి తమిళనాడులో గుళ్ళన్నీ మూసేస్తారు. ఇప్పుడు నేను వెళ్ళేసరికి ఇక్కడ నుంచి 3 hours పెట్టినా మ్యాక్సిమం 12 అలా అవుద్ది. 12 అయితే మనం శ్రీరంగంలో 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి జల్లింగము ప్లస్ ఇంకోటి వచ్చి రంగనాథ స్వామిది. 2 కలిపి 1 hourలో దర్శనం అంటే కష్టమైపోయింది. అప్పుడు మళ్ళీ 4 వరకు అక్కడే కూర్చోవాలి. అది చేసుకొని మళ్ళీ తంజావూరు వచ్చేసి మళ్ళీ అక్కడ టైం స్పెండ్ చేయడం కుదరదు. కాబట్టి తంజావూరు వెళ్ళామనుకోండి 12కి వెళ్ళినా కానీ 1 hour హ్యాపీగా ఒకటే టెంపుల్ కాబట్టి దర్శనం చేసుకొని ప్రశాంతం తినేసి మిగిలిన 3 వరకు ఆ 3 hours టైంలో మనం హ్యాపీగా టువర్డ్స్ ఇటు వెళ్ళిపోవచ్చు. అందుకని చెప్పి తంజావూరే ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పుడు తంజావూరుకి డైరెక్ట్గా బస్సులు ఉన్నాయా లేవా అనేది మనం అక్కడికి వెళ్ళి అప్డేట్ చేద్దాం. ఇది మెయిన్ అయితే చిదంబరంలో ఇక్కడ పరిస్థితి స్టేటస్. కానీ మంచి ప్లేస్, బయట ఏదైతే ఇలాగ ఉన్నాయో మంచి వ్యూస్, లోపలికి వెళ్తే అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉంది. అది చూస్తే మీరు ఏదో పాతకాలపు నాటి రాజుల స్థానంలోకి వెళ్ళినట్టుంది అనమాట. కానీ ఏంటో దరిద్రం, మరి తమిళ్లో ఎంత ఉన్నా సరే గుళ్ళని అనేది సరిగ్గా పట్టించుకోవట్లేదు, వదిలేశారు ఎలా పడితే అలాగా. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏమో తెలియదు. కానీ ఇళ్ళు అయితే మరి ఎట్లాగే ఉన్నాయి, పాదైపోయే స్టేజ్లో లాగా. ఇది చిదంబరం బస్ స్టాండ్. బ్యాడ్ లక్ ఏంటంటే బస్ స్టాండ్లో అన్ని పేర్లు తమిళ్లోనే రాశారు బస్సుల మీద. సరే మన సైడ్ కూడా ఉంటాయి, కనీసం బస్ స్టాండ్ పాయింట్ అన్నా ఇంగ్లీష్లో రాయాల్సింది. ఇది ఏదైతే ఎదురుగుంది ఇది తంజావూరు వెళ్ళే బస్సు. యాక్చువల్గా తంజావూరు వెళ్ళడానికి కుంభకోణం అయినా వెళ్ళొచ్చు, లేదంటే తంజావూరు అయినా వెళ్ళొచ్చు. మన డైరెక్ట్ లక్కీగా తంజావూరు బస్సు దొరికింది. ఒకవేళ దొరకలేదంటే మనం డైరెక్ట్ కుంభకోణం వెళ్ళి అక్కడి నుంచి తంజావూరు వెళ్ళిపోవచ్చు. ఇదే మన బస్సు. ఒక 10 నిమిషాల్లో బయలుదేరుద్దని అంటున్నాడు అన్న. చూద్దాం. చిదంబరం నుంచి తంజావూరుకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 110 kilometers ఉందన్నమాట. గూగుల్ మ్యాప్ ప్రకారం అయితే 3 hours జర్నీ చూపిస్తుంది. ఎందుకంటే రోడ్డు అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎందుకంటే అక్కడికక్కడ డైవర్షన్ చేశారన్నమాట. దానివల్ల ఈ టైం పట్టచ్చు. ఈ రోడ్డు అంతా కంప్లీట్ అయితే కొంచెం స్పీడ్గానే వెళ్ళిపోవచ్చు. కానీ అంతా మొత్తం బ్లాక్ కాటన్ సాయిల్ అంటే ఎక్కడికక్కడ. ఇప్పుడు తంజావూరు మ్యాక్సిమం 12 వరకు రీచ్ అయినా సరే మనకు 1 వరకు టైం ఉంది కాబట్టి 1 hourలో మంచి దర్శనం ఫోటోలు అవి తీసుకొని బయటకు అయిపోవచ్చు. లేదంటే టైం అయిందంటే మళ్ళీ మనకి టైం వేస్ట్ అయిపోయింది. తంజావూరుకి వెళ్తూ మధ్యలో ఏమన్నా మంచి ప్లేస్ బట్టి చూద్దాం. బాగుంది అవి కూడా. ఇది వచ్చేసరికి తంజావూరు న్యూ బస్ స్టాండ్. ఇది ఏమవుతుందంటే టెంపుల్ నుంచి అప్రాక్సిమేట్లీ 6 to 7 kilometers లాంగ్లో ఉందన్నమాట. ఇది ఎప్పుడైనా తెలియకుండా వచ్చినప్పుడైతే నేను కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. తంజావూరు బస్ స్టాండ్ న్యూ బస్ స్టాండ్ పెట్టుకోకుండా చిదంబరం నుంచి ఇటు వస్తున్నప్పుడు ఏం చేయాలంటే బృహదేశ్వర టెంపుల్ మ్యాపే పెట్టుకుంటే వాళ్ళు రైల్వే స్టేషన్ నడుస్తారు. ఆ ఏరియాలో దిగితే అక్కడి నుంచి 200-300 meter దూరంలోనే బృహదేశ్వర టెంపుల్ ఉంటుంది. బై మిస్టేక్ అయి న్యూ బస్ స్టాండ్ వచ్చారంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. లాంగ్ అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేశానంటే సరే న్యూ బస్ స్టాండ్కి వచ్చి, ఎందుకంటే తంజావూరు టెంపుల్ ఆల్రెడీ క్లోజ్ అయ్యి ఉంటుంది. అది మార్నింగ్ నుంచి 12:30 వరకే, తర్వాత మళ్ళీ 4 స్టార్ట్ చేసి 8 వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో మనం 4 వరకు ఉండి మళ్ళీ 6 దాకా అది చూసి తర్వాత మళ్ళీ శ్రీరంగం వెళ్ళి అవి చూసేసరికి టైం సరిపోదు. యాక్చువల్గా నేను 12 లోపు వస్తుంది అనుకున్నా. వస్తే 1 hourలో చూసేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ 12 లోపు మనం రాలేదు.
ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రశాంతంగా తినేసి ఇక్కడి నుంచి శ్రీరంగం వెళ్ళిపోతాను. వెళ్ళిపోయేసరికి అప్రాక్సిమేట్లీ 2-3 అవుద్ది. అక్కడ 2 hours శ్రీరంగం టెంపుల్ టైమింగ్స్ అయితే చూపిస్తుంది కంటిన్యూషన్గా 9 వరకు ఉంటాయని. మరి అందులో అయితే బ్రేక్ ఏం కనపట్లేదు. ఒకవేళ 4కి అది కూడా తెరిచినా కానీ మనం 5 పోగొట్టుకొనైనా ఇక్కడికి వచ్చేసి ఇది చూసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ 1 day అనేది క్రిటికలే, ఎందుకంటే ఇది ఎటు కాకుండా తమిళనాడులో 1 to 4 వరకు క్లోజ్ చేస్తారు. అదే కరెక్ట్ కాదు, మన సైడ్ అలా క్లోజ్ చేయరు. సరే చూద్దాం, ఇప్పుడు ప్రస్తుతానికి తినేసి మనం శ్రీరంగం వైపు బయలుదేరదాం. తంజావూరు నుంచి తిరుచికి 43, డైరెక్ట్ శ్రీరంగం ఉండవంట. తిరుచి వెళ్ళి తిరుచి నుంచి లోకల్ బస్ పట్టుకొని వెళ్ళాలి. మనం తిరుచి వచ్చాం. తిరుచి నుంచి శ్రీరంగం వెళ్ళడానికి ప్రైవేట్ అదే గవర్నమెంట్ సిటీ బస్సులు ఉంటాయి. 11 రూపాయలు ఛార్జ్ చేస్తాడు, 12 kilometers అనమాట. ఇప్పుడు మనం తిరుచి నుంచి శ్రీరంగం వెళ్తున్నాం. వెళ్ళేదాలు చూద్దాం ఒకసారి. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ రివరే కావేరమ్మ రివర్. ఇది కర్ణాటకలోని వెస్ట్రన్ బౌండరీస్ నుంచి మొదలయ్యి తమిళనాడు గుండా 800 kilometers లెంత్ వెళ్తూ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. ఈ కావేరీ నది గురించి 2 స్టేట్లు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి. చూడటానికి చాలా బ్రిడ్జిలు కట్టారు కావేరీ నది. అటు సైడ్ 2 బ్రిడ్జిలు ఉన్నాయి, ఇటు 3, ఇటు బ్యాక్గ్రౌండ్లో ఒక వాటర్ బ్రిడ్జిలు ఉన్నాయి అనమాట. కావేరీ నది దాటిన తర్వాతే అటు సైడ్ కావేరీ నది ఉంటుంది, ఇటు ఉంటుంది. మధ్యలో ఐలాండ్లోనే మన జంబుకేశ్వర మహాదేవ్ టెంపుల్ ఉంటుంది అనమాట. చూద్దాం. రంగనాథ స్వామి టెంపుల్ మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చాం అనమాట. ఇది గోపురం, ఎంట్రన్స్ గోపురం మాత్రమే. దీని నుంచి కూడా ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. ఇలాంటి గోపురాలు బోల్డ్ ఉంటాయి. అవి చూసుకుంటూ మనం లోపలికి వెళ్ళాలన్నమాట. షాపులు, దుకాణాలు అయితే ఎప్పటి నుంచో పాతకాలం నుంచో ఉన్నాయి అన్నమాట. కానీ ఆర్కిటెక్చర్ అయితే చూడొచ్చు. రాజగోపురం నుంచి లోపలికి వెళ్తుంటే ఇలాంటి గోపురాలు చిన్న చిన్నవి బోల్డ్ వస్తున్నాయి. మెయిన్ గోపురం అనేది అట్రాక్షన్ ఆఫ్ టెంపుల్ అన్నమాట. మెయిన్ గర్భగుడి వచ్చింది. గుడి బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యూ అనమాట. ఎగ్జిట్ అయితే ఇటు ఉంది. చూద్దాం మరి వీళ్ళు ఏ దారి నుంచి పంపిస్తారనేది. స్వామివారి గుడిలోకి వెళ్తున్న దాంట్లోనే ఎంట్రన్స్లోనే ప్రతి గుడిలో ఇది పెట్టారన్నమాట. షాపింగ్ మాల్స్ టైప్లో ఏమైనా కావాలనుకుంటే ఎగ్జిట్ అయ్యేటప్పుడు తీసుకోవచ్చు. ఎంట్రీ కంటే కూడా బాగుంది. అక్కడ ఒక ఏనుగు దగ్గర మనం బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. అయితే ఫోటో తీయద్దు అన్నాడు. మరి భయపడుతుందేమని ఏనుగు ఏమని. అది పరిస్థితి. ఫైనల్గా అయితే అలా ఉంది, బాగుంది. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అయితే ఫైనల్గా బాగుంది కూడా, మంచి టెంపుల్. జంబుకేశ్వరం లింక్ వచ్చాం. అక్కడ నుంచి 2.2 kilometers అనమాట రంగనాథ స్వామి టెంపుల్ నుంచి. మనకు టైం లేదు కదని చెప్పి ఆటోని మాట్లాడుతూ వస్తే ఆడ 100 రూపాయలు తీసుకున్నాడు అనమాట. 100 రూపాయలు తీసుకుని డ్రాప్ చేశాడు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇది కూడా సేమ్ అట్లాగే రంగనాథ స్వామి టెంపుల్ కట్టినట్టే గోపురాల్లోంచి వెళ్తా మెయిన్ గుడికి వచ్చి అలా ఉంది. జంబుకేశ్వర మహాదేవ్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది గోపురం. ఇలాంటివి వెనక 2-3 వెళ్ళిపోయినాయి, 3 గోపురాలు. ఇది ఒకటి మెయిన్ గోపురం. దీని లోపల నుంచి కెమెరా నా తెలిసి ఎలా చెరిగిపోవచ్చు. ఎలా చనిపోతే వదిలేరు. మరి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని బయటికి రాగానే ఇట్లా ప్రతి మండపంలో ఇట్లా బోలెడు శివలింగాలు ఉన్నాయి. ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. శివలింగం అయితే మటుకు తొందరగానే అయిపోయింది దర్శనం. కానీ ఇటు సైడ్ చిదంబరము ఇవన్నీ కూడా ఒకే రకమైన సైడ్లో పెట్టారన్నమాట. ఇది మెయిన్ గోపురాలు లోపలికి వచ్చేసరికి సరిపోదు. కానీ జంబుకేశ్వర మహాదేవ్ టెంపుల్ మటుకు తొందరగా అయిపోయింది దర్శనం. త్వరగా మండే రోజు రోడ్ ఉంటుంది. లోపల ఆర్కిటెక్చర్ వచ్చేసరికి ఒకటే రాయి మీద పల్లె చిక్కేశారు. ఇక్కడ ఒక జాయింట్ కూడా లేదు. చూడండి, రాయి మీద చెక్కిందే కాక వినాశనైపోయింది. అలా
డిజైన్ గీసారు ఒకటే రాదు తిరిగిపోయింది టెంపుల్ మాట. చూడండి బాస్, ఫైనల్గా తంజావూర్ ద వరల్డ్ హెరిటేజ్ బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ ద ఏషియా. ఎంత బాగుందో, డ్రోన్ ఎగరేస్తే మటుకు దీని తల్లి మామూలుగా ఉండదు. చూస్తాం వెదర్ పరిస్థితి అన్నింటినీ కండిషన్లో పెట్టుకొని చూడాలి కదా, లేదంటే దెబ్బ అయిపోయింది. అబ్బబ్బబ్బా, గవర్నమెంట్ ఇలాంటి వాటికన్నా సరే మంచిగా చేయకపోతే మన పురాతన సంస్థ అనేది చాలా దెబ్బ అయిపోయింది. ఆహా, రాజమార్గంలో వెళ్ళినట్టుంది టెంపుల్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది అనుకున్న టైంలో వచ్చేసాం. లాస్ట్ బొక్కడేది ఎలాగుందో చెప్పలేనిది. దీని గురించి ఆగి పగలొచ్చి ఉండాల్సింది. అసలు ఎలా డిజైన్ చేసుకుంటారు కానీ ఒకటే ఏం కట్టారంటే ఆమె కట్టారబ్బా. బ్యాడ్ లెక్క ఈ రాత్రి పూట వచ్చాను రండి, టైం సరిపోక. పగలైతే అదిరిపోయి ఉండేది ప్లేస్. అబ్బా, కైలాస్ టెంపుల్ తర్వాత ఏదన్నా వరల్డ్ రికగ్నైజ్ ఉందంటే ఇది టెంపుల్. అసలు గుడికి ఎదురుగా ఉన్న ఆపోజిట్ మండపాల్లో ఒక్కొక్క దేవునికి సంబంధించిన ఒక్కొక్క శివలింగం అన్నమాట. అలాంటి బోలెడు శివాలు లేవంగాలు ఉన్నాయి. రాజరాజ చోళ ఎంత ప్లానింగ్తో కట్టాడంటే ఇంత అద్భుతమైన దాదాపుగా అప్రాక్సిమేట్లీ బేస్మెంట్ ఫౌండేషన్ అనేది 2.5 నుంచి 3 మీటర్ల హైట్ ఉంది. ఆ తర్వాత అనేది మనుషులు నడవటానికి జరిగేలా చేశారనమాట. అది కాకుండా కింద గ్రౌండ్ శివుడు ఉంది, పైన కూడా ఇంకా ఏమేమి ఉన్నాయి. మరి పైకి అయితే ద్వారాలు ఉన్నాయి కానీ మరి మనుషులను పోనీయటానికి అయితే ఏం లేదు. ఆ పై ఏదైతే చూస్తున్నారో అది 80 టన్నులు ఉన్న రాయి అంత పైకి ఎలా వెళ్ళింది అనేది మెయిన్ హైలైట్. ఫైనల్గా తమిళనాడుకి మళ్ళీ బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. రేపు పొద్దున్న మనకి ట్రైన్ కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయి మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి చిదంబరం వెళ్ళాలి. చిదంబరం వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇంకా ఏం చేద్దామంటే బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా తినేసి ఒకసారి ఏమన్నా మంచి ప్లేస్ ఏమైనా దొరికితే ఒకసారి డ్రోను ఎగరేయటానికి చూద్దాం ఛాన్సెస్. దాన్ని బట్టి డ్రోన్ కానీ ఎగిరితే మటుకు అంత క్లియర్గా దగ్గరికి అయితే రానిలేం, రాని దూరం నుంచి ఒక రౌండ్ అయితే కొట్టిస్తా. దాన్ని బట్టి చూద్దాం. ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పాలంటే ఈ ట్రిప్ హైలైట్స్ వచ్చేసరికి మెయిన్ మన ట్రిప్లో స్టార్టింగ్లో మీరు ఎన్నో విధంగా 3 టెంపుల్స్ నేను కవర్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాను అనమాట 1 డేలోనే. ఒకటి చిదంబరంలో ఉన్న నటరాజన్ టెంపుల్, అదే ఆకాశలింగం అని అంటారు. ఇంకోటి వచ్చి శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి టెంపుల్, ఒకటి జంబులింగం, అది వాటర్ లింగం లేదా వరుణ లింగం అని కూడా అంటారు. ఆ 2 ప్లస్ రిటర్న్లో వచ్చేటప్పుడు తంజావూరులో ఉన్న బృహదేశ్వర టెంపుల్ అనమాట. ఈ 3 కవర్ చేయాలని చెప్పి 1 డేలో ప్లాన్ చేశాను అనమాట. సక్సెస్ఫుల్గా కవర్ కూడా చేశాను. కాకపోతే ఒక్కటే ప్రాబ్లం వచ్చింది ఏంటంటే తంజావూరులో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. ఎందుకంటే 8:30 to 9 o'clock క్లోజ్ చేసేస్తారు. తంజావూరు కొంచెం హెరిటేజ్ సైట్ కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అక్కడ. అదొకటి టైం స్పెండ్ చేయలేకపోయాను. లేదా మ్యాక్సిమం అయితే 1 డేలో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. మెయిన్ ట్రిప్ హైలైట్స్ ఏంటంటే మైనస్ అనిపించింది నాకు 3 hours తమిళనాడులో 3 hours క్లోజింగ్ పీరియడ్ అనమాట టెంపుల్స్ 12 to 3. అది ఒకటిగానే కరెక్ట్గానే ఉంటే హ్యాపీగా మనం కవర్ చేసేయచ్చు. ఫస్ట్ నేను మీరు స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా చిదంబరంలో ఎర్లీ మార్నింగ్ దిగాను. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి చిదంబరం నటరాజన్ టెంపుల్ మంచిగా దర్శనం చేసేసుకొని
తంజావూరు వెళ్ళాను. తంజావూరుకి వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయింది. అది అప్రాక్సిమేట్లీ 123 కిలోమీటర్ అనమాట, చిదంబరం టు తంజావూరు. తంజావూరు నుంచి మళ్ళీ అనమాట తిరుచి వెళ్ళి, తిరుచి నుంచి శ్రీరంగం వెళ్ళాను, అది 67 కిలోమీటర్. అక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను తంజావూరు వచ్చేసి బృహదేశ్వర టెంపుల్ దర్శనం చేసుకొని తంజావూరు నుంచి మళ్ళీ చిదంబరం వెళ్ళి చిదంబరం నుంచి ట్రైన్ తీసుకున్నాను. మీరు ఎలా కూడా ప్లాన్ చేయొచ్చు. చిదంబరంలో దిగిపోయి చిదంబరం నుంచి డైరెక్ట్ తంజావూరు వెళ్ళి తంజావూరులో దర్శనం చేసుకొని తంజావూరు నుంచి శ్రీరంగం వెళ్ళి శ్రీరంగంలో మంచి దర్శనం చేసుకొని తిరుచి నుంచి కూడా ట్రైన్లు చేసుకోవచ్చు. లేదంటే తంజావూరు నుంచి కూడా ట్రైన్లు దొరుకుతాయి. ఒకవేళ మీ కన్వీనియంట్ బట్టి ప్లాన్ చేసుకుంటే 1 డేలో అయితే ఇది మంచి హైలైట్ ట్రిప్ అనమాట. మనకు జర్నీ ఎక్కువ పడింది ట్రైన్ కాబట్టి. నార్మల్గా అయితే టెంపుల్స్ అన్ని 1 డేలో కవర్ అయిపోయినాయి. 2 డేస్ జర్నీకి సరిపోయింది. ఇది వీకెండ్లో భాగంగా హైలైట్. ఇంకా అమౌంట్ ఛార్జెస్ అంటారా, డిపెండ్ అయ్యి చేంజ్ అవుతుంది కాబట్టి మీరు ఐఆర్టీసీలో చూసుకోవచ్చు. నేనైతే థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాను. స్లీపర్ చేస్తే ఇంకా తక్కువ. హోటల్ రేట్లు ఆల్రెడీ మెన్షన్ చేశాను. నాకు ఉండటానికి స్టే లేదు, ఎక్కువ జర్నీదే కాబట్టి నేను పెద్ద హోటల్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఫుడ్ అవి యావరేజ్గా 200 నుంచి 300 అవుతుంది పర్ డే ఛార్జ్. నార్మల్ ఛార్జెస్. తమిళనాడు పెద్ద డిస్టెన్స్ ఏం కాదు కాబట్టి ఆంధ్రాలో ఉన్న ఛార్జెసే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈ ట్రిప్ హైలైట్స్. ఏమన్నా మిస్ అయ్యానో ఏదన్నా చెప్పడం మిస్ అయిందంటే మీరు కామెంట్ సెక్షన్ చేయండి, కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఫర్దర్గా ఇంకో వీకెండ్ ట్రిప్పుల్లో మళ్ళీ ముందు కలుగుతాం.